ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు అంటే కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అట్లనే చూసుకున్నట్టయితే మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ ఎప్పుడైతే నిరాకరించిందో అప్పటి నుంచి కూడా ఇంకా కొత్త అనుమానాలు కూడా వస్తూనే ఉన్నాయి. అట్లనే చూసుకున్నట్టయితే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి ఏదైతే రాజ్యసభ నామినేషన్ మధ్యప్రదేశ్లో ఎప్పుడైతే తిరస్కరించిండ్రో అప్పటి నుంచి కూడా అంటే కొన్ని పరిణామాలు అయితే కొత్తగా చేంజ్ అవుతున్నట్టు కొంత వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది తెలంగాణ కాంగ్రెస్లో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ఇంకొక వార్త కూడా గట్టి వినిపిస్తుంది. ఏంటంటే వేం నరేందర్ రెడ్డి గారిని రాజ్యసభకి రాజీనామా చేసి ఆ ప్లేస్లో మీనాక్షి నటరాజన్ గారిని పంపించాలనే వార్త కూడా ఒకటి అయితే మరి వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ మధ్యప్రదేశ్లో రిజెక్ట్ చేసినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇప్పుడు మనం దాన్ని పరిశీలన చేసినట్టయితే ఉంటే చాలా మంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు అది కేసు అనేది ఎఫ్ఐఆర్ కాకముందే కేవలం మామూలు కాంప్లైంట్ని తీసుకొని వాళ్ళు ఆ కాంప్లైంట్ను ఒక కేసు ఉన్నట్టుగా భావించి చేయడం అనేది ఏకపక్షమైన నిర్ణయం. కావాలని ఇలా మన ఎలక్షన్ కమిషను దాంట్లో ఉన్నటువంటి బాధ్యులంతా కూడా ఒక ఐడియాలజికల్గా వాళ్ళు అడాప్ట్ అయిపోయినారు. ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఐడియాలజికల్గా వాళ్ళు అనుకూలమైనరు. రాజ్యాంగ సంస్థలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్తో పాటు యూజీసీ కావచ్చు, అదేవిధంగా ఒక రకంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే న్యాయ వ్యవస్థ కూడా అదే కోణంలో ఒక ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళు తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రజలలో ఒక ఆందోళన ఏర్పడింది. అనేక రాజ్యాంగ సంస్థలు కూడా ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఇంకా గట్టిపడుతున్నాయి. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి ఆరోపణలు జరుగుతున్నాయి. ఇవి అట్లే అంటే ప్రతి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఎన్నికల అధికారులు, ముఖ్యంగా కేంద్ర సంఘం యొక్క అధికారులు కూడా ఒక పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వడం, అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించడం, ఇప్పుడు ఎస్ఐఆర్ లాంటి దాంట్లో కూడా వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది మార్పులు చేర్పులు చేయడం అనేది జరుగుతున్నదని చెప్తా ఉన్నారు. అంటే ఇలా రాహుల్ గాంధీ చెప్పేది ఏంటంటే, రాహుల్ గాంధీ కూడా అన్నాడు ఓటు చోరీ అన్నాడు. ఇప్పుడు ఆఖరికి సీట్ చోరీ కాడికి వచ్చింది. కాబట్టి సీట్లను కూడా వాళ్ళు కావాలని చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాలను ఎప్పటికి రోజుకు వాటిని కనుమరుగు చేయడం, ఒక పార్టీ ఒక దేశం ఒకే ప్రభుత్వం అనేటువంటి నినాదాన్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నటరాజన్ విషయంలో కూడా ఈ ఎన్నికల అధికారులు కూడా రూలింగ్ పార్టీకి అనుకూలమైనటువంటి నిర్ణయం ఇచ్చినట్టుగా ఇవాళ ప్రజలు కానీ అదేవిధంగా న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నటరాజన్ యొక్క అక్కడ అది తిరస్కరించబడ్డది కాబట్టి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది వదంతులు ఏమాత్రం కానీ దానికి ఆధారం లేదు. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు మొన్ననే ఎలక్ట్ అయ్యారు కాబట్టి ఈ మధ్యలోనే ఎలక్ట్ అయిన వ్యక్తిని మళ్ళీ రాజీనామా చేయించడం అంటే అది ప్రజలలో కూడా ఇక్కడ కూడా వీళ్ళు కూడా అప్రజాస్వామికంగా ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. కాబట్టి కేంద్రం ఏఐసిసి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ పార్టీ కానీ అంత తొందరగా ఆ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటలేము. ఎందుకంటే ఆమెను అక్కడికి పంపించవలసినటువంటి అవసరం అనేది ఇంకెక్కడి నుంచైనా తీసుకురావచ్చు. కానీ మొన్ననే 1-2 నెలలు కాకముందు ఉన్నటువంటి ఎలక్ట్ అయినటువంటి వ్యక్తిని తీర్చడం అంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని ప్రజలు అంటారు. కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కానీ లేక కేంద్రంలో ఏఐసిసి నాయకత్వం కానీ అలాంటి ఒక రకమైనటువంటి మార్పు తీసుకొస్తారని మాత్రం ఒక రాజకీయంగా పరిశీలించినప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిశీలించినప్పుడు అది కరెక్ట్ నిర్ణయం కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది వదంతులుగానే ఉండొచ్చు అని మనం అనుకున్నాం. చాలా వరకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అందరూ కూడా కాంగ్రెస్ తోని, ఇంతకుముందు ఎవరైతే కాంగ్రెస్ తోని కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వస్తున్నారు. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీతోని మళ్ళీ కాంగ్రెస్ భేటీ అయితే అయింది మనం చూసినాం. సో వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి మళ్ళీ అందరు కలిసి వస్తున్నారు. సో ఇది ఎలాంటి పరిణామం
దేశంలోనే అంటే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇది ఎలాంటి పరిణామంగా చూడాలి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఇదంతా దేనికోసం సార్? అంటే డీలిమిటేషన్ కోసం అనుకోవాలా లేకపోతే ఏంటంటారు? దీనికి చాలా ఉన్నత, అంటే ఈ ఒక డీలిమిటేషన్ ఒకటి మాత్రమే లక్ష్యం కాదు. అంటే ఇది కాంగ్రెస్ విముక్త భారత్ అనే వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంకా చాలా పార్టీలను కూడా వాళ్ళు లేకుండా చేయాలి, ఓన్లీ ఒక్క పార్టీ మాత్రమే. అంటే ఇప్పుడు అరబ్ కంట్రీలలో కొంత ఏంటంటే ప్రజాస్వామ్యం ఉండదు, అదొక ఇస్లామిక్ పరిపాలన జరుగుతూ ఉంటది. అది ఉన్నటువంటి ఇది పార్టీలు ఉన్నాయి అక్కడ. ఇరాన్లో కూడా పార్టీలు లేకుండా చేసి ఏమైనా మతంతోటే నడిపినటువంటి రాజ్యాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అయితే ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఇది మొత్తం భారతదేశంలో కూడా ఇవాళ ఒక పార్టీ ద్వారానే, అంటే ఒక పార్టీ కూడా ఒక ఐడియాలజీ, ఒకే మతం యొక్క ఐడియాలజీతో నడపాలనేటువంటి లక్ష్యం ఇప్పుడు బహుశా ఇప్పుడున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉన్నదనేది మనం స్పష్టంగా ఈ 12 సంవత్సరాల నుంచి వింటున్నాం. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళకు రీజనల్ పార్టీలు ఉన్న వాటితో దోస్తాన్ చేసిండ్రు, స్నేహం చేసిండ్రు, అలయన్స్ లో ఉన్నారు. తర్వాత మీకు ఏది మహారాష్ట్రలో శివసేనను చీల్చి అక్కడ పనికి రాకుండా చేసిండ్రు. కేవలం ఇది సారా వ్యాపారంలో బాగా దండుకున్నారని ఆప్ పార్టీని కూడా ఆధారాలు లేకుండా తీసుకుపోయి ఆప్ యొక్క అధ్యక్షుడిని కూడా ముఖ్యమంత్రి అయిన చూడకుండా కూడా ఆయన జైల్లో పెట్టి ఆఖరికి వాళ్ళు ఆ ప్రభుత్వమే ఓడిపోయేటట్టుగా చేసినటువంటి విధానం మనం చూసినాం. అదేవిధంగా బెంగాల్లో కూడా సర్న్ అనే దాన్ని వాళ్ళు దాదాపు 95 లక్షల మందిని ఆడ ఓటర్లు గంతమంది ఇతర దేశాల నుంచి వచ్చారని మనం అనుకోలేము. కానీ అక్కడి నుంచి కూడా ఓటర్లను చాలా మందిని తీసేయడం, అనుకూలమైన ఓటర్లు ఉంచడం అనేది అక్కడ ఆరోపణలు వచ్చినాయి. అక్కడ అలాంటి ఆరోపణలు వచ్చినా కానీ ఆ సర్ కానీ లేకపోతే ఈవెన్ ఏది ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ న్యాయ వ్యవస్థలు కూడా ఏ రకమైనటువంటి జోక్యం కలిగించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అక్కడ ఏ రకం ప్రయత్నం చేయలేదు. ఆ విధంగా ఈవెన్ బీహార్లో కూడా ఆ నితీష్ కుమార్ తోటి స్నేహం చేసిండ్రు, అలయన్స్ లో ఉన్నారు. ఆఖరి నితీష్ కుమార్ని కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి బయటికి పంపించిండ్రు. మరి అక్కడ కూడా కేవలం ఒకే పార్టీ అధికారం రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. మధ్యప్రదేశ్లో కూడా అక్కడ ఉన్న మాధవరావు సింధియా వాళ్ళ కొడుకును కూడా ఇది మంత్రివర్గంలో తీసుకొని అక్కడ పార్టీని కాంగ్రెస్ ను కూడా లేకుండా చేయడం జరిగింది. అంటే ప్రాంతీయ పార్టీలు దాదాపు ఇలా నిష్క్రమించే స్థాయికి వచ్చినాయి. అంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఎగ్జిస్టెన్సీ వాటి ఉనికి లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు మీరు చూశారు కదా, ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ మమతా బెనర్జీ ఎప్పుడైతే అంత 170 సీట్లు వచ్చినటువంటి మమతా బెనర్జీ ఒకటేసారి ఆమెకు మొన్న 70-80 సీట్లతోటి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందులో ఉన్న పార్టీ నాయకులందరినీ కూడా చీల్చారు. ఒకటేసారి 20 మంది ఎంపీలను తీసుకుపోయి వాళ్ళు అది మేము వేరే సపరేట్ పెట్టుకుంటామని చెప్పారు. ఇదంతా కూడా ఒక ప్రయత్నంతో ఒక కుట్రతోటి జరిగేటువంటి చర్యలని భావించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం అనేది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి ఇప్పుడు మంచిదే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పరోక్షంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ ఏకం కావడానికి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మిగిలిన రీజనల్ పార్టీలను స్ప్లింటర్ గ్రూప్స్ అయినటువంటి వివిధ పార్టీలన్నింటినీ కాంగ్రెస్ గూడుకు రావడానికి ఇండైరెక్ట్ గా అది ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నటరాజన్ ఇష్యూ అనేది ఒక మేజర్ ఇష్యూగా మారి తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, ఈ రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఒకసారి మీకు 1975లో కూడా ఈ ఎమర్జెన్సీ పెట్టే సందర్భంలో జయప్రకాష్ నాయకత్వంలో ఒక జనతా పార్టీ ఏర్పడ్డది. దాంతో ఇందిరాగాంధీ ఓడిపోయింది. అట్లనే ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఆసన్నమైనాయని నేను భావిస్తున్నాను. కాబట్టి జనతా పార్టీ ఎట్లయితే ఏర్పడ్డదో అన్ని పార్టీల కలయికతోటి ఇప్పుడు కూడా ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ రక్షించడానికి తప్పకుండా ఈ రీజనల్ పార్టీల నాయకులు తమ పార్టీలను వదులుకోనైనా కానీ ఒకే రాజకీయ పార్టీ కిందికి, ఒక గుంపు కిందికి, ఒక ఐడియాలజీ ప్రజల ముందు పెట్టి వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది నేను అనుకుంటా. ఇటీవల ఈ సోనియా గాంధీ నాయకత్వంలో కావచ్చు, ఇతర రాజకీయ నాయకులందరూ కలిసి దాదాపు 23 పార్టీల నాయకులంతా కూడా ఢిల్లీలో కలవడం, ముఖ్యంగా మమతా బెనర్జీ ఆమె టీఎంసీని కూడా కాంగ్రెస్ లో కలుపుతున్న ఒక ఆలోచన ఆమె ఉన్నదని చెప్పి ఇవాళ వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా స్పీడ్ ఒక 1 year లోపల ఇదంతా స్పీడ్ అందుకొని ఒక గుంపుగా లేదా ఒక జనతా పార్టీ లాగా ఇదొక
కొత్త పార్టీ ఏర్పడితే కొత్త ఐడియాలజీ తోటి ప్రజల ఆకాంక్షలు నెరవేరేటువంటి ఐడియాలజీ తోటి ఇప్పుడైతే ప్రజలు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను పరిష్కరించే ఆచరణాత్మకమైనటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసే దిశలో ఈ అన్ని పార్టీలు వస్తాయనేటువంటి ఒక ఆశ కానీ ఒక ఊహ కానీ ఇలా జనరేట్ అవుతుంది. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి కూడా అన్ని పార్టీలను ఎక్కడ కూడా పార్టీ లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బయట బట్టగట్టకుండా చేసేటువంటి విధానాలు, ఆఖరికి మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ కూడా జస్ట్ సింపుల్ గా ఏ కారణం లేకుండా కూడా రిజెక్ట్ చేసింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేటువంటి విధానం ఒక తీవ్ర స్థాయికి వచ్చిందని, ఒక భరించలేని స్థాయికి వచ్చిందనేటువంటి భావన అయ్యాలి అన్ని పార్టీలలో వచ్చింది, ప్రజాస్వామ్యవాదులలో కూడా ఉంది. ఒక నివురు కప్పిన నిప్పులాగా ఒక ఏది కాక్రోచ్ జనతా పార్టీ లేక ఎట్లయితే కోట్ల మంది అభిప్రాయం ఒకటే ఉన్నట్టుగా ఇవాళ ఈ మమతా బెనర్జీ చెప్పినటువంటి విధానంలోనే మిగిలిన రీజనల్ పార్టీలు కావచ్చు, విడిపై సిపిఐ, సిపిఎం ఇంకా మిగిలినటువంటి వామపక్ష పార్టీలు కూడా ఇవాళ ఒక్క దిక్కు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని సూచిస్తున్నారు. కాబట్టి ఇది మీనాక్షి నటరాజన్ యొక్క ఈ నామినేషన్ రిజెక్ట్ కావడం అనేది దానివల్ల పెద్ద నష్టం కాదు దేశానికి, కానీ ఒక కనువిప్పుగా ఏర్పడది. దాని పరిణామం తప్పకుండా పార్టీల యొక్క ఆలోచనల పైన కానీ ప్రజాస్వామ్యవాదుల యొక్క ఆలోచన కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం పోరాటం చేసడానికి ప్రయత్నం చేయడానికి ఇది ఒక నాంది పలుకుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఇప్పుడు టీఎంసీ ఎంపీలే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, బీజేపీ వైపు చూసుకోవడం, వాళ్ళు కూడా వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం, ఇదంతా చూసుకున్నట్టయితే కేవలం వాళ్ళు ఈ పార్లమెంట్లో నెక్స్ట్ సెషన్లో ఈ బిల్లుని పాస్ చేయడానికి వీళ్ళని దగ్గరికి చేర్చుకుంటున్నారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఇది మరి దానికోసం అనుకుంటారా? అంటే పార్లమెంట్లో ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టడం కావచ్చు, డీలిమిటేషన్స్ పెట్టడం గాను ఇవన్నీ కూడా చేయడం అనేది ఇప్పుడు తాత్కాలిక, అంటే వాళ్ళకు కావాల్సిన ఇమీడియట్ రిక్వైర్మెంట్ అది ఫుల్ఫిల్ అవుతుంది. కానీ దానికంటే ఎక్కువ ఒకే పార్టీ, ఒకే దేశం, ఒకే గవర్నమెంటు అనేటువంటి నినాదం అనేది అది లాంగ్ టర్మ్ టార్గెట్. ఆ టార్గెట్ కూడా ఫుల్ఫిల్ చేయాలనే లక్ష్యం ఇంకా వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఏది ఈ మొత్తం ఎక్కడ కూడా రీజనల్ పార్టీలు కానీ ప్రాంతీయ ఇది జాతీయ పార్టీలు కూడా ఉన్నట్టయితే వాటిని అసలు ప్రజల నుంచి దూరం చేయడం, ప్రజాస్వామ్యంలో వాటికి మనుగడ లేకుండా చేయడం అనేది లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది పెద్ద లక్ష్యం. అది నిజంగా ఒక పార్టీ ప్రభుత్వాలు నడిపేటువంటి ఆలోచన ఉన్నట్టుగా మనం చూడాల్సి వస్తుంది. అందులో ఇవాళ ప్రజాస్వామ్యవాదులు కావచ్చు లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు చాలా దీర్ఘకాలికంగా దీని లక్ష్యాన్ని మనం కోల్పోయేటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అలాంటి వాతావరణం బహుశా వచ్చే 2 సంవత్సరాల్లో తప్పకుండా ఏర్పడేటువంటి అవసరాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. కేంద్రంలో పరిస్థితి ఇట్లా ఉంటే మరి రాష్ట్రంలో అంటే క్యాబినెట్ విస్తరణ గురించి కూడా చాలా వరకు అంటే నేతలు ఎదురు చూస్తున్నారు. ఒకటి ఏంటంటే ఏవైతే భర్తీలు ఉన్నాయో అవి నిండాలి, ఇంకొకటి ఏంటంటే మళ్ళీ కొత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో చాలా వరకు మాట్లాడిండ్రు. కొంతమందిని భర్తీ చేస్తాం, బర్తరఫ్ చేస్తాం అండ్ కొంతమందిని తీసుకుంటామని, ఖాళీలు ఉన్న వాళ్ళని నింపేస్తామని. ఇప్పుడు మరి కొత్త వాళ్ళని తీసుకుని అంటే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందా లేదా, ఏమంటారు? అంటే మనకు 5 సంవత్సరాల కాలంలో దాదాపు ఇప్పుడు మనకు 16 మంది మంత్రులు మాత్రమే క్యాబినెట్ లో ఉన్నారు. ఇంకా 2 బర్త్స్ ఖాళీ ఉన్నాయనేది వాస్తవం. అయితే ఇప్పటికే 2 సార్లు 3 సార్లు అడిషన్ జరిగింది. అప్పుడు ఒక మంత్రిని ఒకసారి, అంతకుముందు ఒకసారి 2 మంత్రులు 3 మంత్రులు అట్లా యాడ్ చేసుకుంటా వచ్చిన కానీ ఎవరు తీసేయలేదు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్లో ఏంటంటే ఇందులో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్లో వివిధ కోణాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. అలా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి లక్ష్యం వాళ్ళకు ఉన్నది. అంటే ఒక ఆలోచన ఉన్నది, ఎప్పుడు వాళ్ళు వాయిస్ కూడా ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ హైకమాండ్ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆలోచన చూస్తే మనం ఇక్కడ వివిధ గ్రూపులకు ఇవ్వాలి, వివిధ కులాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ బెర్త్స్లో 18 ఆశించే వాళ్ళు మాత్రం చాలా ఉన్నది వాస్తవం.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్ లో ఎమ్మెల్యేలలో కూడా పూర్వం వలె ఏదో ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయితే 5 ఏళ్ల దాకా ఆ గవర్నమెంట్ ఎక్కువ డిస్టెబిలైజ్ కాకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఎక్కువైపోయింది. వాళ్ళ యొక్క స్టేటస్ బాగా పెద్దదిగా బాగా ఇది ఒక రకంగా ఏంటంటే కార్పొరేట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ అంబిషన్ అనేది తప్పకుండా ఏదో మాకు మంత్రి పదవి రావాలి అనేటువంటి అంబిషన్ ఉన్నది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇవాళ కేంద్రం ఏఐసిసి దాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే సోషల్ కాంబినేషన్ కావాలి, రీజనల్ కాంబినేషన్ కావాలి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లాకు ఇవాళ మంత్రి లేడు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు కూడా మంత్రి లేడు. ఇట్లా కొన్ని జిల్లాలకు మంత్రులు లేరు. కానీ మరి ఆ మంత్రులు నియమించాలంటే సోషల్ కాంబినేషన్ కలవాలి, గ్రూప్ కాంబినేషన్ కలవాలి. అందులో ఇది రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. మరి ఆ కాంబినేషన్స్ లో మరి కొంతమందిని తీసేస్తారనే అది వదంతులు కూడా మనకు 2-3 నెలల నుంచి వస్తూ ఉన్నాయి. అంటే ఒకసారి తీసేయడం అనేది మళ్ళీ అసంతృప్తులకు దారితీస్తుంది అనే వాళ్ళకి అంచనా ఉన్నది. కాబట్టి ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ను దృష్టిలో పెట్టుకొని మారాలి. కానీ తప్పకుండా ఇంకో ఇద్దరిని తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే కొన్ని శాఖలకు మంత్రులు లేరు వాస్తవంగా. ఇలా పురపాలక శాఖకు మంత్రి లేడు, హోం శాఖ కూడా సరే ముఖ్యమంత్రి దగ్గర ఉంటది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. కాబట్టి ఈ శాఖలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆస్పిరెంట్స్ కూడా కొంచెం గట్టిగా ప్రజలలో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకోక తప్పదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏదో రాజశేఖర రెడ్డి లాంటి ప్రభుత్వం, లేకపోతే చంద్రబాబు మొదటి 2 టర్ములు చేసిన ప్రభుత్వం లాగా ఒక కోహెసివ్ గా, అంటే అందరు కలిసిమెలిసి ఉండడం, 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనే లక్ష్యం కంటే ఎక్కువ అన్ని గ్రూపులకు సోషల్ గ్రూప్స్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ అయితేనేమో ఇక్కడ ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కేంద్రంలో ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ఉన్నదే ఒకటి కర్ణాటక మన దగ్గర, అదే విధంగా మొన్ననే కేరళలో వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఉంది. చాలా తక్కువ స్టేట్స్ లో కాంగ్రెస్ ఉంది. కాబట్టి వీటిని కాపాడుకోవాలి అనేటువంటి లక్ష్యము ఏఐసిసికి ఉన్నది. ఇక్కడ మరి అభ్యర్థులకు మాకు 5 ఏళ్ల లోపల మాకు ఇప్పుడు రాకుంటే నెక్స్ట్ టైం వస్తుందో లేదో, నెక్స్ట్ అనేది ఎలా ఉంటుందో అనేది అంచనాలతో ఉంటాయి. కాబట్టి ఈ ప్రెషర్స్ ఉంటాయి. కాబట్టి బహుశా మరి ఏఐసిసి కొంతమందిని పిలిచి, ఒకరిద్దరిని పిలిచి వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇద్దాయి, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అకామిడేట్ చేద్దాయి అనేటువంటి ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఏమైనా అవకాశం ఉన్నదేమో కావచ్చు కూడా. ఎందుకంటే బలమైన వ్యక్తులు ఇంకా బయట ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సోషల్ గ్రూప్స్ లో అంటే బీసీలకు ఇంకా కేసీఆర్ 18 మంది మంత్రులలో 4 తన సామాజిక వర్గం బంధువులనే పెట్టుకున్నాడు అప్పుడు క్యాబినెట్ లో. బీసీలకు కేవలం 4 ఇచ్చిండు. అంటే కేవలం 0.4% పాపులేషన్ ఉన్నటువంటి కేసీఆర్ ఆయన సామాజిక వర్గాన్ని ఒక 4 మంత్రులను, పెద్ద మంత్రులను పెట్టుకున్నాడు. అన్ని శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చిండు. కానీ ఇవాళ కూడా కాంగ్రెస్ తన 16 మందిలో కేవలం బీసీలు 3 ఉన్నారు. కనీసం తక్కువ కేసీఆర్ బీసీలను అణిచివేసిన ముఖ్యమంత్రి 4 ఇచ్చిండు. కాబట్టి వీళ్ళు కనీసం 5 బర్తులన్నా బీసీలకు ఇవ్వాలి. 50% పాపులేషన్ ఉన్నటువంటి పాపులేషన్ రేపు కాంగ్రెస్ కు న్యాయం జరగాలంటే, కాంగ్రెస్ కు రేపు ఒక బేస్ ఉండాలంటే బీసీలకు కొంత వాటా తప్పకుండా న్యాయమైన వాటా ఇవ్వాలి. న్యాయమైన వాటా ఇవ్వాలంటే ఈ 2 బర్తులు కూడా వాళ్ళకే పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇతర సామాజిక వర్గాల వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చేస్తే బీసీలకు మరో 2 బర్తులు వస్తే రేపు కాంగ్రెస్ కూడా బలమైనటువంటి సామాజిక వర్గంగా బీసీలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని అంశాలను పట్టుకొని ఇవాళ ఏఐసిసి వాళ్ళు ఆలోచించినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులతోటి కొంతమందిని ఉపసంహరింపజేసి ఒకరిద్దరిని చేసి బీసీలను ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఇతర వర్గాల వాళ్ళు కూడా పెట్టే అవకాశం. అందుకే ఏఐసిసి వాళ్ళు టైం తీసుకుంటున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తాను. ఆ రకంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి వచ్చే కొద్ది కాలంలోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ లేకపోతే ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం ఉంది. ఎక్కువ భాగం ఏంటంటే ఇంకా 2 అయితే యాడ్ చేస్తారు, మిగిలిన అయితే 2 ఇంకో ఒకరిద్దరిని రాజీనామా చేయించడం, వాళ్ళకు పార్టీలో ఉన్నత పదవులు ఇచ్చేసి కూడా చేయొచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అయితే తప్పకుండా కావాలి. పునర్వ్యవస్థీకరణ అనేది
బాగా ఆచితూచి వేయాల్సినటువంటి అడుగులు చాలా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కు ఉన్నటువంటి ఆ లిమిటేషన్స్, అదేవిధంగా ఇబ్బందులను అర్థం చేసుకొని ఇక్కడ నాయకులు కూడా దాన్ని వెనక ముందు చేసి ప్రెషర్ తక్కువ చేసుకోవడం వాళ్ళ పార్టీకి మంచిది, వాళ్ళ ప్రభుత్వానికి మంచిది, ప్రజలు కూడా మెచ్చుకుంటారు ఈ ఇబ్బందులు లేకుండా ఉంటే. ఒకవేళ పొద్దున్న లేచి వాళ్ళని కొట్లాట మొదలు పెడితే మాత్రం తప్పకుండా ప్రజలు అసంతృప్తి పెరిగి పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఏఐసిసి మాత్రం తప్పకుండా జాగ్రత్త చేస్తుంది. మంత్రులను తీసేయకుండా ఇంకో ఇద్దరిని పెట్టే అవకాశమే ఎక్కువ ఉన్నది. మీరు అంటున్నారు బీసీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి గారు నాకు పదవి ఇస్తా అన్నారు, మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి నన్ను మోసం చేసి ఇంతవరకు నాకు ఇవ్వలే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడే మళ్ళీ నాకు కూడా కావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఇప్పటికే క్యాబినెట్ లో 4 ఉన్నారు, పెద్ద మంచి క్యాబినెట్ పోస్టులలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఇంకా ఇద్దరు అడుగుతున్నారు. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు, ఇంకొక ఆయనే ఆ రంగారెడ్డి నుంచి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వారు కూడా అడుగుతున్నారు. అదే విధంగా మీకు ఆదిలాబాద్ నుంచి కూడా అదే ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కూడా అడుగుతున్నారు. ఈ రకంగా ఉన్నత వర్గాలకు అడుగుతున్నారు. మరి అయితే ఆదిలాబాద్ నుంచి వాళ్ళని అక్కడ నిజంగా కూడా అక్కడ అది రిప్రజెంటేషన్ లేదు, పెద్ద జిల్లా, అది ఆదివాసీ ఏరియా కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ ఉండాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అది కరెక్టే. రంగారెడ్డి జిల్లా అంటే అది కూడా బాగా ధనవంతుల ఏరియా, అది కేసీఆర్కి ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి ఏరియా కాబట్టి వచ్చిన ఒకరిద్దరికి మేము వచ్చినాం కాబట్టి మాకు ఇవ్వాలి కదా అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఒక సామాజిక న్యాయం చేస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఒకే వర్గం వాళ్ళు ఇంతమంది ఇది మాకు కావాలన్నప్పుడు మరి ఆ వర్గంలో మిగిలిన వాళ్ళు ఎవరన్నా దాన్ని త్యాగం చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఒక అణగారిన వర్గాలకు ఇచ్చేటువంటి కోటాల వాళ్ళు తీసుకోవడం అయితే ఆ పార్టీకి మంచిది కాదు. ఆ రకంగా వాళ్ళు తీసుకుంటే నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఓవరాల్ గా కాంగ్రెస్ ఇంకొకసారి గెలవాలంటే మాత్రం బీసీలకు తగిన న్యాయం ఇవ్వకుంటే వాళ్ళు సమర్థించుకోలేరు. రేపు ఎన్నికల ముందు వాళ్ళు చెప్పేటువంటి వాదనను ప్రజలు వినరు. కాబట్టి కాంగ్రెస్ కోసం మాత్రమే బీసీలకు ఇంకా మరి 2 సీట్లు ఇస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏవైతే పరిస్థితులు తెలంగాణలో చోటు చేసుకున్నాయో ఈ పరిస్థితుల కారణంగా రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారి మీద కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి అది వాస్తవం అంటారా? మరి అసంతృప్తి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి పరిస్థితులు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. క్లిష్టమైన పరిస్థితులు అంటే కేవలం 65 సీట్లతోటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. కొన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కానీ అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రాలేదు. వచ్చినదల్లా 4 జిల్లాలు చాలా బాగా వచ్చినాయి, మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువ వచ్చినటువంటి వాస్తవమే. టీఆర్ఎస్ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు మైగ్రేట్ అయ్యి వచ్చింది. అదే విధంగా మరి అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఏదో ఎక్స్పెక్టేషన్ తోటే వచ్చిండొచ్చు. అది వాళ్ళ ప్రెషర్స్ ఉన్నాయి. ఇటు దానికి అప్పుల పాలైన ప్రభుత్వానికి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిండు. పోతేనే ఆయన 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు. 70-80 వేల కోట్ల రూపాయలు వాయిదాలు చెల్లించవలసిన డబ్బులు కూడా బాకీలు ఉన్నాయి, దాదాపు 7 లక్షల కోట్లు. అదేవిధంగా దానికి ప్రతి సంవత్సరం 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ కూడా పోకముందు అన్ని రకాల ట్యాక్సులు పెంచేసిండు. పెట్రోల్ మీద పెంచిండు, రిజిస్ట్రేషన్ మీద పెంచిండు, స్టాంప్ డ్యూటీ పెంచేసిండు, రకరకాల ఎక్సైజ్ మీద బాగా విపరీతమైనటువంటి సారా దుకాణాలు పెంచి అప్పటికే అన్ని పెంచేసిండు. కాబట్టి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇతర ఏ పనులను కూడా పెంచడానికి అవకాశం లేని పరిస్థితి. అమ్మడానికి భూములు లేవు, అప్పులు తెస్తానుకో కేంద్రం దగ్గర నుంచి అప్పులు తెద్దామంటే వాళ్ళు లిమిటేషన్ పెట్టిండ్రు. ఎందుకంటే మీరు ఇప్పటికే అప్పులు ఎక్కువ తెచ్చినని చెప్పడం, లేకపోతే సౌత్ ఇండియాకు ఉండే రాష్ట్రాలలో కూడా వాళ్ళు డబ్బులు ఇస్తలేరు. ఈ రకంగా అన్ని లిమిటేషన్లలో రేవంత్ రెడ్డి పని చేస్తా ఉన్నాడు. తర్వాత ఈ పక్కన ఇంకోటి పిఆర్సీ వేయలేదని వాళ్ళు కూడా చేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళకు వచ్చినట్టు బకాయిలు, పాపం వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు ఇచ్చే బకాయిలు కూడా ఇవ్వలేదని బాధలు ఉన్నాయి. ఇన్ని రకాలు మొత్తం ఎకనామిక్ ఇష్యూస్ బాగా ఉన్నాయి. దానికి తోడు ఈ ఇంటర్నల్ గా కూడా ఈ పదవులయ్యి తర్వాత ఈ క్యాబినెట్ భర్తలు కూడా పెద్ద గోడ ఉన్నది.
వీటన్నిటిని సమన్వయం చేయడం అనేది అంత సింపుల్ కాదు. అది ఆడ హైకమాండ్ కూడా సీరియస్ గా ఒక కమాండ్ చేసేంత అది అక్కడ గట్టిగా లేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి అన్నిటిని సమన్వయం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన మీద ఏదో రకమైనటువంటి అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అన్ని వర్గాల కూడా అయ్యో మాకు పైసలు ఇచ్చలేరని ఉద్యోగులు, బీఆర్సీ లేదని వాళ్ళు, కాంట్రాక్టర్స్ మా బిల్లులు మాకు పే చేస్తలేని వాళ్ళు, లేకపోతే ఇంకా మనం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అలా కొన్ని అమలు చేసారు, కొన్ని చేయలేదు. అవి చేయలేదని వాళ్ళు, అట్లనే ఉద్యమకారులు మనలాంటి వాళ్ళు ఉద్యమకారులు కూడా మాకేం చేయలేదు. ఇన్ని రకాల అసంతృప్తుల మధ్యన ఇప్పటి ముఖ్యమంత్రి పనిచేస్తాడు. కాబట్టి ఇది ఏమంటారు కత్తి మీద సాములాగా అయ్యేలా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి హైకమాండ్ ఆ విధంగా ఆయన ఏదో డిస్టర్బ్ చేయాలనో లేకపోతే ఆయన మీద అనుమానం వచ్చింది అనేది వట్టి వార్తలు మాత్రమే. ఎందుకంటే ఇలా ఇక్కడ డిస్టర్బలైజ్ చేయాలనే లక్ష్యము కొన్ని పార్టీలకు ఉంటది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు ఏంటంటే ఈ ప్రభుత్వం డిస్టర్బ్ అయితే మళ్ళీ మాకు అవకాశం వస్తుంది అనేటువంటి అంచనాతోటి ఇటువంటి వదంతులను రిలీజ్ చేస్తుంటారు. లేదా ఎక్కడైనా అసంతృప్తి ఉంటే దాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. ప్రతిపక్షం అదే పని చేస్తున్నదని అనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డిస్టర్బలైజ్ కావాలని అక్కడక్కడ వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది. అది ఒకటే ప్రతిపక్షం కాదు, రెండు ప్రతిపక్షాలు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. ఇవాళ రెండు కలిసి చేస్తున్నాయా లేకపోతే వేరువేరుగా చేస్తున్నాయా కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయినా డిస్టర్బలైజ్ అయితే మాకు తొందర మళ్ళీ ఎన్నికలు పెట్టుకుంటే మేము సంపాదించిన డబ్బంతా అక్కడ ఉన్నది, మూటలు ఉన్నది, ఆస్తులు ఉన్నాయి. వీటిని ఖర్చు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రలోభ పెట్టి మళ్ళీ వాళ్ళను ఓట్లు దండుకొని ఇక మళ్ళా దోపిడీ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఈ ముఖ్యంగా మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్కి అయితే మాత్రం ఇంకా దీన్ని పుట్టి ముంచాలనేటువంటి ఒక కుట్ర పొద్దున్న లేచి వాళ్ళు అదే కుట్రలో ఉన్నారని ప్రజలు అనుకుంటాను. ఉద్యమకారులుగా మేము చూసినాం, మేము కూడా అనుకుంటున్నాం. రైట్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.